అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలోని ప్రధాన పార్టీలన్నీ స్థానిక సమరానికి సై అంటున్నాయి. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ముఖ్యంగా లోకల్ ఫైట్ ను వెరీ సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్ లో మాత్రం కాస్త హడావిడి ఎక్కువగానే కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చాక నిర్వహిస్తున్న ఎన్నికలు కావడంతో చావోరేవో అన్నట్టుగా మారింది పరిస్థితి. మరి హస్తం ఎలాంటి వ్యూహంతో లోకల్ వార్కు వెళ్లబోతోంది? ఎన్నికలపై నిర్వహించిన ప్రత్యేక భేటీలో సీఎం నిర్ణయాలేంటి? అసెంబ్లీ ఎన్నికల జోష్నే లోకల్ బాడీ ఎలక్షన్ లోనూ కంటిన్యూ చేయాలని భావిస్తోంది అధికార కాంగ్రెస్ పార్టీ. అందుకోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అలా ఎన్నికల షెడ్యూల్ బయటకు వచ్చిందో లేదో అప్పటి నుంచే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలుపెట్టింది. నాడు పీసీసీ చీఫ్ గా అసెంబ్లీ ఎన్నికల్లో, ఆ తర్వాత సీఎం గా పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీని ముందుండి నడిపించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు కూడా పార్టీని గెలుపు తీరాలకు చేర్చాలని ఓ స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు రేవంత్ రెడ్డి. అభ్యర్థుల ఎంపికపైనే ప్రధానంగా చర్చించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ అభ్యర్థుల జాబితాను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. బీహార్ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ప్రక్రియ కొనసాగుతున్నందున పనిలో పనిగా ఈ జాబితాను కూడా సిద్ధం చేసి హైకమాండ్ కు పంపితే ఆమోదం పొందొచ్చని సీఎం సూచించినట్టుగా తెలుస్తోంది. అలాగే ఎమ్మెల్యేలు, మంత్రులు తమ తమ ఇలాఖాల్లో గెలుపు గుర్రాలను ఎంపిక చేసి అసెంబ్లీ ఎన్నికల మాదిరే సూపర్ విక్టరీ కొట్టాలని నేతలకు స్పష్టం చేశారు. అలాగే బీసీ నినాదంతో స్థానిక ఎన్నికలకు వెళ్తోంది కాంగ్రెస్. దీంతో బీసీల కోసం చేస్తున్న కృషి తెలంగాణ ప్రజానికానికి తెలిసేలా బీసీ గర్జన సభ ఉండాలని నేతలతో చెప్పారు రేవంత్. వర్షాల కారణంగా వాయిదా పడ్డ ఆ సభ దసరా ఉత్సవాల తర్వాత నిర్వహించాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఇటు రిజర్వేషన్ల అంశం ప్రభుత్వానికి కాస్త ఇబ్బందిగా మారింది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై మొన్న మధ్య హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం ఈ నెల 8వ తేదీన తీర్పు ఇవ్వనుంది. అంతేకాదు ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చినా విచారిస్తాం, కోర్టు తీర్పును పాటించాల్సిందే అనడంతో అధికార పార్టీ కాస్త టెన్షన్లో పడింది. మొత్తంగా లోకల్ ఫైట్ లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న రేవంత్ సర్కార్ హైకోర్టు తీర్పు అనుకూలంగా వస్తే ఎన్నికల్లో విజయం సాధించినట్టే అన్న ఫీలింగ్ తో ఉంది. ఒకవేళ ప్రతికూలంగా తీర్పు వచ్చినా ఏం చెయ్యాలి అన్న కసరత్తు చేస్తోంది. మరి చూడాలి ఏం జరగబోతోందో.